పసుపు, ఉప్పు తగినంత, కారం 2 స్పూన్స్. ఇది 1.5 kgకి చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి కావాల్సిన పదార్థాలు. ధనియాల పొడి 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలి. ఈ డ్రై ఐటమ్స్ అన్నిటిని బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి దాంట్లోకి మనం కొత్తిమీర అవి కూడా యాడ్ చేసుకుందాం. కొరియాండర్ చాప్ చేసుకొని అందులో వేసేసుకుందాం. నిమ్మకాయ హాఫ్ బాగా పిండుకోవాలి. వీటిని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇందులోకి చికెన్ మసాలా యాడ్ చేద్దాం. దీన్ని బాగా మ్యారినేట్ చేసుకోవాలి. బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 2 hours రెస్ట్ ఇవ్వాలి. అందులోకి మనకి కాంబినేషన్గా గోంగూర చేస్తున్నారు. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ గోంగూర పచ్చడి ఇందులోకి ఒక బిగ్ సైజ్ టొమాటో కూడా. గోంగూరలోకి మంచి టేస్ట్ కావాలంటే కొత్తిమీర కాళ్ళు ఉంటాయి కదా, వేసుకుంటే మంచి టేస్ట్ వస్తాయి. ఇందులోకి గోంగూర యాడ్ చేసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టి మనం బాగా ఉడికించుకోవాలి. ఇందులోకి పసుపు యాడ్ చేసుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత కారం వేసుకోవాలి తగినంత. ఇందులోకి ఒక చిన్న చింతపండు వేసుకోవాలి. దీన్ని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత మనం అలా గోంగూర స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఒక పెద్ద బాండీ తీసుకొని అందులో మనకు సరిపడే ఆయిల్ వేసుకొని తర్వాత బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. యాలక్కాయ, చెక్క, లవంగం, బిర్యానీ ఆకు అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి కూడా వేసుకోవాలి. బాగా అవి వేగాలి. ముందు ఆ దినుసులన్నీ వేగిన తర్వాత ఒక అరోమా వచ్చింది. ఆ అరోమా వచ్చిన తర్వాత మనం ఇలాగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా వేగాలి. ఎలా అంటే గోల్డెన్ కలర్లో రావాలి. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. అలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాము. అప్పటికప్పుడు వేసుకున్నా పర్లేదు, బాగానే ఉంటుంది. మేము ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లో ఉన్న రా స్మెల్ అంతా అంటే పచ్చి వాసన అంటారు కదా, అదంతా వెళ్ళిపోయిన తర్వాత మిక్సీలో ఆల్రెడీ మేము ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి ఒక దాంట్లో వేసుకొని మిక్సీ వేసుకున్నాము. పేస్ట్కి మనం చేసుకునే కర్రీకి మంచి ఫ్లేవర్ వచ్చింది ఈ పార్ట్ అనేది. అలాగా మిక్సీ వేసుకున్న దాన్ని మనం స్టవ్ మీద పెట్టుకున్న వాటిలో మిక్స్ చేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా. అవన్నీ మంచిగా కుక్ అవ్వాలి. ఎలా అంటే అందులో ఉన్న ఆయిల్ అంతా పైకి రావాలి. అలా పైకి వచ్చిన తర్వాత అక్కడ చూసారు కదా బబుల్స్ వస్తున్నాయి. అలా వచ్చిన తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకొని మళ్ళీ నీట్గా మొత్తానికి పట్టేటట్టుగా కారం, పసుపు వేసుకొని నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అలాగా ఒక 5 minutes మనం స్టవ్ మీద పెట్టి వదిలేద్దాం. దాని తర్వాత మనం టేస్ట్కి తగ్గట్టు పెరుగు కూడా ఏంటంటే కర్రీకి థిక్నెస్ ఇచ్చిద్ది. కర్డ్ వేసుకోవడం వల్ల థిక్నెస్ ఇచ్చిద్ది. చూసారా కలర్ ఎంత మంచిగా చేంజ్ అయిందో. ఆ థిక్నెస్ ఉండడం వల్ల కర్రీ టేస్ట్ వచ్చిద్ది, మంచిగా ఉండిద్ది తినేటప్పుడు. కానీ ఇలా బిర్యానీ మీరు ఇలా ట్రై చేయండి. చికెన్ ఉడకపోవడం అనేది ఉండదు. మనం ఫస్ట్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత బిర్యానీ ఆ రైస్ వేసుకుంటే చాలా బాగా కుక్ అవుతుంది పీస్ కూడా.
సో ఇప్పుడైతే మేము పెరిగేసుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుని ఇందాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇప్పుడు ఆ మిక్చర్లో వేసుకొని నీట్గా మొత్తం ఆ గ్రేవీ ఈ చికెను మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి టాస్ కలుపుకొని ఆ చికెన్ అంతా ఉడకాలి. అంటే మనం మామూలుగా చికెన్ కర్రీ చేసుకుంటాం కదా, అలా ఉడికిన తర్వాత చూసారు కదా, అలా ఉడికిన తర్వాత దానిపైన నేను కొరియాండర్ అంటే కొత్తిమీర వేసుకొని ఆపేసాను. తర్వాత మనం ఇందాక రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ రైస్ని దాని మీద లేయర్ లాగా పరుచుకొని వాటర్ పోసుకోవాలి పైదాకా. మనం రైస్ ఎంత తీసుకున్నామో దానికి తగ్గట్టు వాటర్ తీసుకొని మంచిగా వాటర్ అంతా నీట్గా పెట్టి దానిపై చికెన్ బిర్యానీ చేసేటప్పుడు ఒక టిప్ ఏంటంటే కొంతమంది మైదా పిండిని ఒక లేయర్ లాగా పెడతారు ఆవిరి పోకుండా. దానికన్నా సింపుల్గా అవ్వాలి అంటే అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, అది తెచ్చుకొని దాన్ని కవర్ చేసుకుంటే దమ్కి చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకొని ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి మొత్తం కలిపిన తర్వాత అల్యూమినియం దాని మీద మళ్ళీ కొరియాండర్ వేసుకున్నాము. తర్వాత అల్యూమినియం ఫాయిల్ చూసారు కదా, అలా వేసిన తర్వాత కుక్ అయిపోయింది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో బిర్యానీ, చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈ రెసిపీ, ఇలాగే చేయండి మీకు తగ్గ క్వాంటిటీతో. ప్రాసెస్ ఇలానే చేయండి, చాలా బాగా వస్తుంది. మా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, బాగా ఎంజాయ్ చేసాము. మళ్ళీ మన ఫుడ్ వీడియోస్ రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. వీడియోని మిస్ అవ్వకుండా చూస్తారు. మేమైతే ఇప్పుడు తినేసాము. చికెన్ చూసారా ఎంత మెత్తగా ఎంత సాఫ్ట్గా ఉందో. సో ఇలా చేసుకోండి ఫ్రెండ్స్, మంచిగా ఉంటుంది. ఇంకో వీడియోతో మేము ఉంటాం. బాయ్ ఫ్రెండ్స్.